ఇప్పుడు గువ్వల బాలరాజు మనసులో ఏముంది, అచ్చంపేట నియోజకవర్గానికి ఏం చేయాలని ఉంది, అది ఎవరు నెరవేరుస్తారని కాన్సెప్ట్ ఉంది. మీకు కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి పిలిచి నీకు ఏం కావాలి చెప్పు నేను చేస్తా అంటే ఆలోచన ఉంటుంది? నాకు ఎమ్మెల్యే పదవి ఇయ్యారు కదా, వారు ఎంపీ పదవి ఇయ్యారు కదా. ఇందాక నా పదవులు ముఖ్యం కాదు, ముఖ్యం అచ్చంపేట ఎంపీ పదవి ఇయ్యరు, ఎమ్మెల్యే పదవి ఇయ్యరు. ఎమ్మెల్సీ నేను ఆల్రెడీ నేను విప్గా చేసిన, అవును ఎమ్మెల్సీ కూడా ఇవ్వరు. అవును, ఇవన్నీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కొత్త ఏం కాదు నాకు. విప్ కంటే నిజంగా ఎమ్మెల్సీ కూడా తక్కువనే ఒక రకంగా ప్రోటోకాల్. ఆ పాలమూరు రంగారెడ్డికి 1,00,000 కోట్ల నేను పని ఆలోచన విధానాల్లో వాళ్ళను మార్పు తీసుకొచ్చే వరకు వదిలిపెట్టను. మీరు మీ సొంత చర్చ ప్రజలకు రుద్దడం కాదు, ప్రజలకు అవసరమైనటువంటి అంశాలపైన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ లేదంటే బయట కానీ చర్చ జరపాలి తప్ప బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వము, ఈ రెండు కూడా మీ వ్యక్తిగత చర్చలను ప్రజలపైన రుద్ది కాలయాపన చేస్తున్నారు. ఇది సరైనది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఓకే, అంటే ఈ రెండు పార్టీలు కాకుండా మూడో ప్రత్యామ్నాయ విషయం దాంట్లో బీజేపీ కూడా ఏం తీసిపోదు. బీజేపీ కూడా ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ, ఈ పార్టీ కాకుండా మేముంటాము అనే మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో పోయే ప్రసక్తి లేదు. నేను అదే చెప్తున్నా. అట్లానే బీజేపీలో కూడా నేను వెళ్తానని అంటలేను. నేను జాతీయ భావాలు, అది జాతీయ భావాలు, నేను దేశ పౌరుని కాదా, నేను వ్యక్తిగా నేను ఒక ప్రణాళిక తీసుకొని పోలేనా? నేను అంటున్నది బీజేపీ పర్సెప్షన్ కూడా మారాలి. బీజేపీ కూడా నేను ఒకవేళ నిజంగా బీజేపీతో చర్చించేది ఉంది ఈరోజు, రేపు కాంగ్రెస్తో కూడా ఈరోజు చర్చించేది ఉంది, ఇంకా ఇతరులు కూడా నా రోజు మేమందరం కూడా కలిసి సమిష్టి ఆలోచనలు చేస్తున్నాం. ఈ మూడు విషయాలు, మూడు పార్టీలు, మూడు కాన్సెప్ట్లతోనే ఈ రోజు రేపట్లో నేను మాట్లాడతా, నిర్ణయం తీసుకుంటా. కానీ బీజేపీ కూడా ఇప్పుడు ప్రతిపక్షం పార్టీయే ఇక్కడ, వారు కూడా నిజంగా దీనిపైన దృష్టి కేంద్రీకరించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఓకే, మీ డిమాండ్ బాగానే ఉంది. కవిత భావజాలం, మీ భావజాలం ఇప్పుడు ఒకేలాగా అనిపిస్తుంది, దీన్ని ఏమంటారు? కవిత భావజాలం, నా భావజాలం అంటే అది జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. నేనేమో వచ్చింది కూలీ కడుపులో నుంచి, నేను కడుపులో రగులుతుంటే నేను కవిత పుట్టినప్పుడు కూడా కేసీఆర్ పెద్ద అది వేరే ఉండొచ్చు. మరి వాళ్ళు దే వర్ నాట్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్, వీ వర్ స్ట్రగ్లింగ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్. ఆ స్థాయి నుంచి నేను వచ్చిన కాబట్టి నా పర్సెప్షన్ వేరు, నా ఆలోచనలు వేరు, నేను వచ్చింది వేరు. అప్పుడు సరైనది తెలంగాణ ఉద్యమం కనిపించింది కాబట్టి కలిసి పనిచేసినాం, వాళ్ళు కూడా గౌరవం ఇచ్చిండ్రు, పనిచేసినాం, 2 సార్లు ఎమ్మెల్యే అయినాం, అది వేరు మాట. ఇప్పుడు వారు డిఫర్ అవుతున్నది దేనికోసం అనేది నాకు తెలియదు. నేను డిఫర్ అవుతున్నది పార్టీతో మాత్రం ప్రజాకోణంలో ఆలోచించే వాళ్ళతో పనిచేయాలి. సమాజంలో చివరన వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలి, సమాజం యొక్క చేయూతను అందాలి, సమానత్వాన్ని నెలకొల్పాలి. మీరు బీఆర్ఎస్ అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తయారు చేశామని చెప్పి కేసీఆర్ చెప్పారు, మీరంతా చెప్పుకున్నారు. జీడిపి కూడా డెవలప్ అయింది, అవును. సో మా ప్రాజెక్టులు కట్టినాము, అవును, పింఛన్లు ఇచ్చాము, ఇవన్నీ చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఆ ప్రతిఫలాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అందినాయి, కాంగ్రెస్ లో అందట్లేదా? ఎప్పుడు అందలే, బీఆర్ఎస్ హయాంలోనే అందినాయి, కాదనట్లేదు. అప్పుడు అందినాయి, ఇప్పుడు ఆగిపోయినాయి. ఆగిపోయిన దానికి ప్రశ్నించాల్సిన బాధ్యత. కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేసిన మా ప్రభుత్వం మాది. దేశంలో బీజేపీ 29 రాష్ట్రాలలో సుమారు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఎక్కడ కూడా చేయలేదు. తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడి రైతు రుణమాఫీ చేసిందని రేవంత్ సర్కార్ చెప్తుంది. దానిలో ఎన్ని క్వేరీలు పెట్టినరో, ఎంతమందికి రుణమాఫీ జరిగిందో రైతాంగానికి తెలుసు. రైతులు అమాయకులు కాదు, పెద్దగా మనలాగా వచ్చి టీవీల ముందర పేపర్ల ముందర గొంతు చించుకొని అరవకపోవచ్చు, కానీ వాళ్ళ గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా ఎప్పుడు బహిర్గతం చేయాలని అప్పుడు చేస్తారు. అదే కాకుండా రుణమాఫీ ఒకటే కాదు కదా ఆయన ఇచ్చిన హామీ, 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఇవన్నీ నెరవేర్చాలి కదా. నెరవేరుస్తున్న తరుణంలో ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కదా. అప్పుడు పనిచేస్తున్నప్పుడు నేను ఆ పార్టీలో ఉండి ప్రశంసించిన, ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనులను ప్రశంసిస్తున్నా, కాదనట్లేదు. కానీ మిగిలిపోయిన పనులను, లేకుంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో వెనుజూపి పారిపోతుంది, విస్మరిస్తుంది అని ఎందుకు గట్టిగా వాదించడం లేదు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం కమిషన్ పైన ఉటాఉటిన అన్ని జిల్లా పార్టీల ఆఫీసులలో మొన్న జరిగింది, మీకు అందరికీ కూడా తెలుసు. అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక్కొక్క హామీ పైన రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టండి. ఈ సోషల్ మీడియా లేదంటే డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి.
మమ్మల్ని మాకు కూడా డైరెక్షన్ ఇచ్చి వెళ్ళమనండి. ఓకే. నేను సాయిరెడ్డి చనిపోయిండు నేను వెళ్తానంటే వద్దులేండి అన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గము ఇక ముఖ్యమంత్రి జిల్లా ఎందుకు అన్నారు. మా దగ్గర ఇసుక దందా నడుస్తుంది ఇష్టం వచ్చినట్టుగా అని అంటే ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయని మాట్లాడతారు. అదేవిధంగా భూములు కబ్జాలు అవుతున్నాయి. ఎప్పుడు లేని విషయంగా అచ్చంపేట టౌన్లో ఒక ఈద్గా దగ్గర 4-5 ఎకరాలు విలువైన కోట్ల రూపాయల విలువైన భూమి అన్యాక్రాంతానికి గురైంది. ఇప్పుడు అమ్ముకుంటున్నారు, లేఅవుట్లు చేస్తుండ్రు. ఎవరు చేస్తుండ్రు అని అంటే ఇక తర్వాత చెప్తాము. దానిపైన నాకు కూడా అన్యాక్రాంతం అయిందని తెలుసు. గారు మీరు చిన్నతనంలో రాజకీయాల్లోకి వచ్చారు, చిన్నతనంలో మంచి పదవులు కూడా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇంకా యువకులే మీరు.